మారిపోయిన పెళ్ళికొడుకు. ఈ కథను రాసిన వారు ఎన్. కుమారస్వామి. ఇక కథలోకి వెళ్దాం. త్రిలింగ దేశంలో చిల్లర రాజుల పరిపాలన అంతమైనాక రాజవంశాలకు చెందిన వారందరూ ఆ కొండ మీద ఈ కొండ మీద కట్టుకున్న కోటలను వదిలేసి గ్రామాలలో స్థిరపడి మామూలు జీవితాలు కొనసాగించారు. కానీ వారిలో కొద్దిమంది మటుకు రాజసం చావక తమ పాత కోటలనే అంటిపెట్టుకొని పాత పద్ధతినే జీవిస్తూ వచ్చారు. ఇలా జీవించిన వారిలో ప్రసేనుడు అనే ఒకడు ఉన్నాడు. పెద్దమిట్ట అనే కొండ మీద ఆయన కోట ఉంది. కొద్దిమంది నౌకర్లతో ఆయన ఇంకా అక్కడే ఉంటూ తన బీద బంధువులను సైతం పోషిస్తూ వస్తున్నాడు. ప్రసేనుడికి ఒక్క కుమార్తె తప్ప వేరే పిల్లలెవరూ లేరు. ఆ పిల్ల పేరు లలితాంగి. ఆమెకు పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేస్తే ఆయన తాను బ్రతికి ఉన్నంత కాలము నిశ్చింతగా బ్రతకవచ్చు. అయితే లలితాంగి వివాహం తండ్రికి ఒక పెద్ద సమస్య అయ్యింది. ఆమెను ఎవరికో అనామకుడికి ఇచ్చి చేయటం ఆయనకు ఇష్టం లేదు. పైగా లలితాంగి చాలా అందగత్తె. ఏ చక్రవర్తి కుమారుణ్ణి అయినా చేసుకోదగినటువంటిది. రాజవంశాలకు చెందిన వారిలోనే ఆమె భర్తను వెతకాలి. ఆ వంశాలలో సగానికి పైగా శత్రువంశాలు. ఈ శత్రుత్వం కొత్తగా వచ్చిందేమీ కాదు, అనేక తరాలుగా ఉంటున్నదే. పెద్దమిట్టకు 4 కోసుల దూరంలో ఎర్రకొండ వద్ద జయసింహుడు అనే ఆయన ఉన్నాడు. ఆయన కొడుకు బాలచంద్రుడు చాలా చక్కనివాడని, అన్ని విధాల లలితాంగికి తగినవాడని చెప్పుకునేవారు. అయితే జయసింహుడు ప్రసేనుడికి శత్రువర్గంలో వాడు. వారిద్దరూ ఎన్నడూ ఒకరినొకరు చూసుకొని కూడా ఎరుగరు. ప్రసేనుడి ముత్తాతగారి హయాంలో వారికి వీరికి పెద్ద యుద్ధం జరిగింది. ఆ తరువాత వారికి వీరికి సంబంధాలు లేవు. చిట్ట చివరకు ప్రసేనుడు తన కుమార్తెకు ఒక సంబంధం చూశాడు. పెళ్లి కొడుకుది దూరాన నల్లకొండ. అయినప్పటికీ నల్లకొండ రాజులకు పెద్దమిట్ట రాజులకు అనాదిగా మైత్రి ఉంది. వారిది గొప్ప వంశం కూడా. పెళ్లి కొడుకు జయంతుడు పాదుషా కొలువులో ఉంటున్నాడు. అతను కూడా యువకుడే. అతన్ని పెళ్లి కూతురు వైపు వారెవరూ చూసి ఉండలేదు. కానీ మనిషి అనాకారి కాడని తెలియవచ్చింది. ప్రసేనుడు తన మనుషులను నల్లకొండకు పంపి వివాహం స్థిరపరిపించాడు. ముహూర్తం కూడా ఏర్పాటైంది. జయంతుడు పెళ్లికి 2 రోజులు ముందుగానే తన సిబ్బందితో వచ్చి చేరతానని కబురు చేశాడు. తనకు కాబోయే అల్లుణ్ణి గౌరవించటానికి ప్రసేనుడు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాడు. కోటకు వచ్చే కొండ మార్గమంతా శుభ్రం చేయించాడు. దారి వెంబడి దివిటీలు ఏర్పాటు చేయించాడు. విందులు జరపటానికి వేటలు సిద్ధం చేయించాడు. పెళ్లి కొడుకు వస్తాడన్న రోజుకు అందరూ అన్ని సన్నాహాలు పూర్తి చేసుకొని ఎదురు చూశారు. సాయంకాలమైంది, పెళ్లి కొడుకు రాలేదు. చీకటి పడింది. అందరూ నిరాశ చెంది భోజనాలకు కూర్చున్నారు. జయంతుడు 30 మంది సిబ్బందిని వెంటబెట్టుకొని అనుకున్న నాడే ఇంటి నుంచి బయలుదేరాడు. మధ్యదారిలో అతనికి తన పాత స్నేహితుడు కలిశాడు. ఆ స్నేహితుడు మరెవరో కాదు, బాలచంద్రుడు. బాలచంద్రుణ్ణి చూడగానే జయంతుడికి పరమానందమైంది. వారిద్దరూ చిన్నతనంలో ఒకచోట కలిసి ఉన్నారు. ఏమంటే వారిద్దరి మేనమామలది ఒక ఊరే. జయంతుడు తన స్నేహితుడితో తాను పెళ్లికి పోతున్న సంగతి చెప్పి, లలితాంగి చాలా గొప్ప సౌందర్యవతి అని విన్నాను. ఆ సంగతి నీకేమైనా తెలుసునా అని అన్నాడు. నేను వినలేదు. నాకు వారి వార్తలేమీ తెలియదు అన్నాడు బాలచంద్రుడు. రేపు సాయంకాలం లోపుగా నేనే స్వయంగా వస్తాను కదా. వారిది చాలా పరువైన వంశం. అటువంటి పిల్లను పెళ్లి చేసుకోవటం అంటే అదృష్టమే కదా. నేను చాలా అదృష్టవంతుణ్ణనుకుంటున్నాను అన్నాడు జయంతుడు. బాలచంద్రుడు తన స్వగ్రామానికి పోతున్నాడు. ఎర్రకొండ దాకా ఇద్దరూ కలిసే వెళ్ళవచ్చు. చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ స్నేహితులిద్దరూ తమ మజిలీ నుంచి ముందుకు సాగారు. జయంతుడు తన పరివారాన్ని వెనకగా రమ్మన్నాడు. మజిలీ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి స్నేహితులిద్దరూ ఒక కనుమ ప్రవేశించారు. తలవని తలంపుగా ఆ కనుమలో వారికి దొంగలు తటస్థపడ్డారు.
దొంగలు 7-8 మంది ఉన్నప్పటికీ యువకులు నిర్భయంగా కత్తులు దూసి దొంగలతో యుద్ధానికి తలపడ్డారు. కొద్దిసేపు గడిచాక జయంతుడి సిబ్బంది వచ్చింది. దొంగలు పారిపోయారు. కానీ జయంతుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంగతి బాలచంద్రుడికి దొంగలు పారిపోయాక కానీ తెలియరాలేదు. బాలచంద్రుడు ఎక్కిన నల్లగుర్రం చాలా చురుకైనది. అతను కూడా చాలా పరాక్రమవంతుడు. అందుచేత అతనికి చిన్న గాయం కూడా కాలేదు. జయంతుడు ఎక్కిన తెల్లగుర్రం అంత చురుకైనది కాదు. అతని పొట్టలో కత్తిపోటు తగిలింది. బాలచంద్రుడు తన స్నేహితుడి గాయానికి కట్టుకట్టి ఒకచోట పడుకోబెట్టి వీలైన ఉపచారాలన్నీ చేశాడు. కాని తాను బ్రతకనని జయంతుడికి తెలిసిపోయింది. అతను తన స్నేహితుడితో, అన్నా, నాకు గడియ సమీపించింది. నా కోసం ప్రసేనుడు కనిపెట్టుకుని ఉంటాడు. ఆయన ఎంతో పరువు మర్యాదలు పాటించేవాడు. నువ్వు వెంటనే బయలుదేరి పెద్దమిట్టకి వెళ్ళి ఆయనతో ఈ దుస్సంఘటన గురించి చెప్పి ఆయనకు ఆశాభంగం కలిగించినందుకు నా తరపున క్షమాపణ వేడు. ఈ పని పూర్తి చేయకుండా మరే పని చూడనని నాకు మాట ఇయ్యి. నా శవాన్ని నల్లకొండకు చేర్చవలసిన అవసరం లేదు. నా ఉత్తర క్రియలు ఈ కనుమలోనే జరిగేటట్టుగా చెయ్యి. నల్లకొండకు నా మరణ వార్త చేరితే చాలు అని చెప్పి జయంతుడు ప్రాణం వదిలాడు. తన స్నేహితుడి శవానికి దహనక్రియలు జరిపించి బాలచంద్రుడు తన నల్లగుర్రం మీద వేగంగా పెద్దమిట్టకు బయలుదేరాడు. ఒక వంక తన మిత్రుడు చనిపోయాడన్న విచారము, ఇంకొక వంక ఈ విషాద వార్తను ప్రసేనుడికి తన నోటి మీద చెప్పాలన్న బాధ. ప్రసేనుడి దృష్టిలో తాను గర్భశత్రువు అన్నది అతన్ని బాధించాయి. దారిలో ఎక్కడ ఆగకుండా ప్రయాణం చేసి అతను రాత్రి జాము పొద్దుపోయి పెద్దమిట్ట మీది కోటను చేరుకున్నాడు. అప్పుడే భోజనానికి కూర్చున్న ప్రసేనుడి కుటుంబం వారికి గుర్రపుడెక్కల చప్పుడు వినపడింది. మరి కాసేపటికల్లా బాలచంద్రుడు వారున్న చోటికి వచ్చాడు. అతన్ని చూసి అక్కడ ఉన్న అందరూ అతనే పెళ్లి కొడుకని అనుకున్నారు. లలితాంగి భోజనం ముందు నుంచి లేచి అవతలికి వెళ్ళిపోయింది. కానీ ఈలోపుగా ఆమె అతన్ని బాగానే చూసింది. అతను కూడా ఆమె అందం చూసి దిగ్భ్రమ చెందాడు. తరువాత అతను ప్రసేనుడికేసి తిరిగి, నేను ఇలా వచ్చినందుకు మన్నించాలి. దారిలో అనుకోని సంఘటన ఒకటి జరిగింది అని అన్నాడు. ఆ విషయాలు తరువాత మాట్లాడుకోవచ్చు నాయనా. ముందు కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చెయ్యి అన్నాడు ప్రసేనుడు. కొద్దిసేపట్లో బాలచంద్రుడు కూడా భోజనానికి కూర్చున్నాడు. అతను ఏ పరిస్థితుల్లోనూ తాను జయసింహుడి కొడుకునన్న విషయాన్ని బయటపెట్టి ప్రసేనుడికి అనవసరమైన బాధను కలిగించదలచలేదు. ఇకపోతే జయంతుడి మరణ వార్త మాత్రం ఏదో విధంగా బయటపెట్టి తాను దాటి వెళ్ళాలి. కానీ తానే జయంతుడని అక్కడి వారంతా పొరపాటు పడతారని అతను అనుకోలేదు. వారు అలా పొరపడ్డారని భోజనాల దగ్గర సంభాషణలో అతనికి స్పష్టమైంది. పెళ్లి కొడుకు అందంలో పెళ్లి కూతురికి ఏమాత్రమూ తీసిపోడులే అని ఒకరు అన్నారు. వెంటనే మరొకడు, ప్రసేనుడి అదృష్టం, ఆ పిల్ల అదృష్టం అని అన్నారు. బాలచంద్రుడికి ఈ మాటలు శూలాల్లాగా తగిలాయి. లలితాంగి అప్పుడే తన భార్య అయిపోయినట్టుగా వారంతా మాట్లాడటం అతనికి చెప్పరాని బాధ కలిగించింది. ఎందుచేతనంటే ఆమెను చూసిన క్షణంలో అతను ప్రేమించాడు. కానీ తనకు ఆమెకు వివాహం కావటం అసంభవమని అతనికి పూర్తిగా తెలుసు. ప్రసేనుడు ఆత్మహత్య అయినా చేసుకుంటాడు కానీ ఆమెను తనకిచ్చి పెళ్లి చేయడు. భోజనాలు ముగిశాయి. అందరూ లేచారు. బాలచంద్రుడు మెల్లగా బయటికి జారుకున్నాడు. అతను అక్కడ లేడన్న విషయం ముందు గమనించినవాడు ప్రసేనుడు. ఆయన గబగబా బయటికి వచ్చాడు. బయట దివిటీల వెలుగులో నల్లగుర్రం ఎక్కి కళ్ళాలు బిగలాగి పట్టి ఎక్కడికో వెళ్ళిపోబోతూ బాలచంద్రుడు కనిపించాడు. ఇప్పుడు వచ్చి ఇంతలోనే ప్రయాణం ఎక్కడికి నాయనా? నీకోసం విడిది ఏర్పాటు చేశాను, రా అన్నాడు ప్రసేనుడు. లేదు, నేను మీకొకసారి కనపడిపోదామని వచ్చాను. ఇంకా ఒక్క క్షణం కూడా ఉండటానికి ఉత్తరువు లేదు. అసలు విషయమేమంటే ఈ ఉదయమే దొంగలు తటస్థపడి నన్ను పొడిచి చంపేశారు. మధ్యాహ్నం లోపల నన్ను దహనం చేసేశారు. ఈ విషయం నన్ను మీరు చెప్పనివ్వక భోజనానికి నిర్బంధించారు.
నాకిక సెలవిప్పించండి అంటూ బాలచంద్రుడు కల్లాలు వదిలాడు. వెంటనే అతని నల్లగుర్రం వాయువేగంతో కదిలి చీకటిలో అదృశ్యమైంది. ప్రసేనుడు ఈ మాటలు విన్న చాలాసేపటి దాకా కొయ్యబొమ్మలాగా అయిపోయాడు. తరువాత ఆయన లోపలికి వెళ్ళి తాను విన్న మాటలు అందరికీ చెప్పాడు. అందరూ నిశ్చేత్తులైపోయారు. తాను చూసిన పెళ్ళికొడుకు దయ్యమని వినగానే లలితాంగి కంటికి మంటికి ఏకధారగా ఎడవసాగింది. ఎందుచేతనంటే ఆమె బాలచంద్రుణ్ణి చూస్తూనే తన భర్తగా వరించింది. వెంట ఉన్న దాసీజనమంతా ఆమెను అభినందించారు. జయంతుణ్ణి దొంగలు పొడిచి చంపిన వార్త, అతనికి దహనక్రియలు జరిగిన వార్త మర్నాడే రుజువైంది. దానితో పాటు ఆ క్రితం రాత్రి వచ్చిన అతిథి దయ్యమన్నది కూడా మరింత రూఢి అయింది. ఇలా కొద్ది రోజులు గడిచాయి. లలితాంగికి నిద్రాహారాలు లేవు. ఆమె తాను చూసిన దయ్యం కోసం తపించిపోతుంది. ఒక వెన్నెల రాత్రి ఆమె తన పడకగది గవాక్షం వద్దకు చల్లగాలి కోసం వెళ్ళి కిందికి చూసేసరికి కింద పొదల మధ్యన నల్లగుర్రం మీద ఆమె మనస్సులో మెదులుతున్న ఆకారం కనిపించింది. లలితాంగి నోట మాటలేక అలాగే అతనికేసి చూస్తూ ఉండిపోయింది. అతను ఆమెకేసి మౌనంగా చూస్తున్నాడు. ఇంతలో లలితాంగి పరిచారిక ఏమిటమ్మా అది అంటూ వచ్చి కిటికీలో నుంచి కిందికి చూసింది. వెంటనే అది అమ్మయ్యో దయ్యం అని చావుకేక పెట్టి విరుచుకు పడిపోయింది. లలితాంగి ఆ పరిచారిక ముఖాన నీరు చల్లి మళ్ళీ కిటికీ దగ్గరకు వచ్చి బయటికి చూస్తే కింద ఎవరూ లేరు. దయ్యం పెళ్ళికొడుకు మళ్ళీ కనిపించాడనగానే లలితాంగి తప్ప అందరూ కంగారెత్తిపోయారు. రాత్రిపూట ఆమె వెంట తోడు పడుకోవటానికి పరిచారికలందరూ నిరాకరించారు. ఆ గది వదిలిపెట్టి ఇంకొక చోట పడుకుంటామంటే లలితాంగి నిరాకరించింది. కారణమేమంటే ఆ దయ్యాన్ని చూడాలని ఆమె తప్పించిపోతుంది. దాన్ని పెళ్లాడటానికి కూడా ఆమె సిద్ధంగానే ఉంది. లలితాంగి మనసు మార్చుకోలేక ఆమెను తన పడక గదిలో ఒంటిగా పడుకోనిచ్చారు. వారం రోజులు గడిచాయి. తరువాత ఒకనాడు లలితాంగి మాయమైంది. తెల్లవారి పరిచారికలు గదిలోకి వచ్చి చూసేసరికి గది ఖాళీగా ఉంది. దయ్యం లలితాంగిని ఎత్తుకుపోయిందని అన్నారు. చాలామందికి ఆమె ప్రాణాలతో కనిపిస్తుందన్న ఆశ కూడా పోయింది. కానీ మరొక వారం గడిచేసరికి ఎర్రకొండ నుంచి ఒక మనిషి లేఖ తెచ్చాడు. ఆ లేఖ రాసిన వాడు జయసింహుడు. మీ అమ్మాయి లలితాంగి క్షేమంగా ఇక్కడికి చేరింది. మీ అనుమతితో ఆ పిల్లను నా కుమారుడైన బాలచంద్రుడికి చేసుకోవాలని నిశ్చయించాను. ఆ పిల్ల కారణంగా మనము శాశ్వత మిత్రులము కాగలమని నమ్ముతున్నాను. వివాహానికి మీరు సపరివారంగా వచ్చి వధువుతో పాటు వరుణ్ణి కూడా ఆశీర్వదించ ప్రార్థన అని జయసింహుడు రాశాడు. నా కూతురు దయ్యాన్ని పెళ్లాడే కన్నా శత్రువుని పెళ్లాడుతున్నదన్న నాకు సమ్మతంగానే ఉంది. మనం ఈ పెళ్లికి తప్పకపోతున్నాం. జయసింహుడు ఇంత పెద్ద మనిషని నేనెరగను అన్నాడు ప్రసేనుడు. మంచి ముహూర్తాన లలితాంగికి బాలచంద్రుడికి వైభవంగా వివాహం జరిగింది. ఇలా మారిపోయిన పెళ్లి కొడుకు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ ఫలించని తపస్సు. పూర్వం నైమిషారణ్యంలో మాండవ్యుడు అనే ఒక మహాముని ఉండేవాడు. ఆయనకు ప్రపంచంలో మూర్ఖత్వము, మోసము, పాపము తప్ప ఇంకేమీ లేనట్టుగా తోచింది. ఇవాళ అమాయకులుగా ఉన్న పిల్లలు రేపు పెరిగి పెద్దవారై సమస్త పాపాలు చేస్తారు. ప్రపంచాన్ని చూస్తున్న కొద్దీ ఆయనకు సృష్టి మీద రోత పుట్టింది. అలా ఆ సృష్టికి కారకుడైన ఈశ్వరుడిపైన ఆగ్రహం పుట్టుకొచ్చింది. అందుచేత ఆయన ప్రపంచాన్ని నిర్మూలించటానికి గాను శివుణ్ణి గురించి మహా కఠోరమైన తపస్సుని ప్రారంభించాడు. మాండవ్యుడు నైమిషారణ్యంలో ఒక నిర్జన ప్రదేశాన ఒంటికాలిపై నిలబడి చేతులు పైకెత్తి పద్మంలాగా పెట్టి నిశ్చల సమాధిలో అతి కఠోరంగా తపస్సు చేయసాగాడు. ఈ సమాధిలో ఉండి ఆయన పరమేశ్వర, నీవు ఈ సృష్టిని లయం చేసేదాకా నేను చలించకుండా ఇలాగే తపస్సు సాగిస్తాను అని అన్నాడు. ఇలా కొంతకాలం గడిచింది. మాండవ్యుడి తపశ్శక్తికి పంచభూతాలు చలించసాగాయి. భూమి కంపించింది. సముద్రాల మీద తుఫానులు చెలరేగాయి. అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి.
దండకారణ్యంలో ప్రళయ మారుతం సాగి చెట్లను కూకటి వేళ్లతో సహా పెకలించసాగింది. తన చుట్టూ ఇంత సంక్షోభం జరుగుతున్న మాండవ్యుడు ఏమాత్రమూ చలించలేదు. తన తపస్సు ఫలించి ప్రపంచం లయం కాబోతుందన్న సంతోషం ఆయనకు మరింత శక్తిని కలిగించింది. ఈ సమయంలో 2 గువ్వలు ఒక చిన్న పొదలో గూడు నిర్మించటానికి ప్రయత్నం ప్రారంభించాయి. ఆడగువ్వ గుడ్లు పెట్టడానికి సిద్ధంగా ఉంది. త్వరలో గూడు కట్టి అందులో గుడ్లను పెట్టి పొదిగి పిల్లలను చేయాలి. కానీ గూడు పెట్టటానికి అవి చేసే ప్రయత్నాలు ఫలించలేదు. గాలి మూలాన పొదలో గూడు నిలవటం లేదు. అవి చుట్టూ చూశాయి. పద్మంలాగా తెరిచిపెట్టిన మాండవ్యుడి చేతులు వాటి కంట పడ్డాయి. మహావృక్షాలు గాలికి ఊగిసలాడిపోతున్నప్పటికీ ఆయన చేతులు నిశ్చలంగా ఉన్నాయి. 2 గువ్వలు ధైర్యంగా ఆయన చేతుల్లో తమ గూడును కట్టుకున్నాయి. ఆ గూడులో పెంటి గువ్వ 4 గుడ్లు పెట్టి వాటిని పొదిగింది. అవి పిల్లలయ్యాయి. ఆడపక్షి, మగపక్షి ఒకదాని తరువాత ఇంకొకటి ఎగిరి వెళ్ళి పిల్లలకు ఆహారం తెచ్చిపెట్టేవి. ఇలా క్రమంగా పిల్లలు పెరిగి పెద్దవి కాసాగాయి. ఇదంతా మాండవ్యుడు గమనిస్తూనే ఉన్నాడు. తన శరణుజొచ్చిన గువ్వలపైన, వాటి పిల్లలపైన ఆయనకు ఒక చిత్రమైన ప్రేమ ఏర్పడింది. ఒకరోజు ఆకాశంలో నుంచి డేగ ఒకటి రివ్వున గూడుకేసి రావటం, ఆయన తన చేతులను కిందకి దించి పక్షుల గూడును గట్టిగా తన రొమ్ముకి ఆనించి పట్టుకున్నాడు. అది మొదలు ఆయన అప్పుడప్పుడు చేతులు దించి పక్షి పిల్లలు ఎలా పెరుగుతున్నది చూసుకుంటూ ఉండేవాడు. పక్షులు తెలివి తక్కువగా ప్రవర్తించినప్పుడు తనలో తాను నవ్వుకుంటూ ఉండేవాడు. పిల్లలు పెద్దవయ్యాయి. వాటికి రెక్కలు వచ్చాయి. అవి గూడు విడిచి ఎగరదలిచిన తరుణం వచ్చింది. మగపక్షి గూడు చుట్టూ ఎగురుతూ తిరుగుతూ మీరు కూడా నాలాగే ఎగరండి అన్నట్టుగా ప్రోత్సహించసాగింది. పిల్లలు 1-2 రెక్కలు ఎత్తి దించాయి. కానీ ఎగరటానికి భయపడ్డాయి. ఆడపక్షి వాటిని గూటి నుంచి మెల్లగా బయటికి నెట్టబోయింది. పిల్లలు మరింత బెదిరాయి. ఆడపక్షి, మగపక్షి కూడా గూడు చుట్టూ ఎగిరాయి. అప్పటికీ లాభం లేకపోయింది. సరిగ్గా ఈ సమయంలో మాండవ్యుడు జోక్యం కలిగించుకున్నాడు. ఆయన పక్షుల గూటిని ఒక చేతిలో పెట్టుకొని 2వ చేతి వేలుతో ఒక్కొక్క పిల్లనే గూటి నుంచి మెల్లిగా బయటికి తీయసాగాడు. ఒక్కొక్క పిల్లే కింద పడబోవటము, మరుక్షణం ఆదుర్దాగా రెక్కలు కొట్టుకోవటము, వెంటనే దానికి ఎగరటం చేతకావటము జరిగింది. ఈ విధంగా 4 గువ్వ పిల్లలు కొద్దిసేపట్లోనే ఎగరనొచ్చాయి. మాండవుడి మొహం పరమానందంతో వికసించింది. పిచ్చి ప్రాణులు, అసహాయ జీవులు, నోరులేని పక్షులు అనుకున్నాడాయన. ఆ గువ్వ కుటుంబాన్ని తలుచుకొని ఆయన హృదయం ప్రేమతోనూ జాలితోనూ నిండిపోయింది. ఇంతలో ఆయనకు అకస్మాత్తుగా తన తపస్సు మాట జ్ఞాపకం వచ్చింది. ఆయన చుట్టూ కలియజూశాడు. గాలి ఎప్పుడో నిలిచిపోయింది. అంతకు పూర్వం విరిగిపోయిన చెట్లు చిగురుతున్నాయి. ఈశ్వరుడు తన కోరికను నెరవేర్చలేడని మాండవ్యుడికి తెలిసిపోయింది. కాని ఆయన ఆశాభంగం చెందలేదు. ఒక్కసారి పైకి చూసి ఒక చిరునవ్వు నవ్వి, పరమేశ్వర, నువ్వీ ప్రపంచాన్ని ఎందుకు లయం చేయటం లేదో నాకర్థమైంది. నీ ఇష్టప్రకారమే జరగని అంటూ తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళి ఎప్పటిలాగే ఆశ్రమవాసం చేయసాగాడు. ఇప్పటివరకు నేను చెప్పిందంతా బేతాళ కథ. బేతాళుడు ఈ కథంతా ఇలా చెప్పి, రాజా, మాండవ్యుడి తపస్సు భగ్నం చేయటానికి నిజమైన కారణమేమిటి? సమాధిలో ఉండి చేతులు కదిలించటం వల్లనా? గువ్వలను గమనించటం వల్లనా? అంతకాలం కఠోర తపస్సు చేసి ఆయన అర్థం చేసుకున్నదేమిటి? ఈశ్వరుడు ప్రపంచాన్ని ఎందుకు లయం చేయటం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. మాండవ్యుడి తపస్సు భగ్నమైంది గువ్వల మూలంగా. ఆయనకు వాటిపై జాలి కలిగిన క్షణం నుంచి ఆయన తపస్సు చేయటం లేదు. మానవ మాతృడైన మాండవ్యుడికే దిక్కులేని పక్షులపై అంత ప్రేమ, జాలి, కరుణ ఉంటే పరమేశ్వరుడికి ప్రాణకోటిపై ఇంకా ఎంత ప్రేమ, ఎంత జాలి ఉండొచ్చు?
తనలాగే ఈశ్వరుడికి కూడా ప్రపంచంపై రోత పుట్టి ఉంటుందనే అపోహతో మాండవ్యుడు తపస్సు ప్రారంభించారు. కానీ ఈశ్వరుడికి ప్రాణకోటి యొక్క మూర్ఖత్వాన్ని, పాపాన్ని సహించే శక్తి ఉన్నదని తెలుసుకోగానే ఆయన మనసు మారిపోయింది అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా ఫలించని తపస్సు అనే ఈ కథ సమాప్తమైంది. అదృశ్య శక్తులు. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం గోదావరి నదీ ప్రాంతాన సోమపురం అనే చిన్న రాజ్యం ఉండేది. దానికి యువరాజు హిమకరుడు. అతడు సైన్యాధిపతి కుమారుడైన భద్రవర్మ, మంత్రి కుమార్తె మధుమతి బాల్య స్నేహితులు. హిమకరుడు, భద్రవర్మ 10 ఏళ్లపాటు గురుకులంలో విద్యని అభ్యసించారు. వారు తిరిగి తమ రాజ్యానికి బయలుదేరే సమయంలో గురుకుల ప్రధానాచార్యుడు భద్రవర్మకు తెలియకుండా హిమకరుడికి పరకాయ ప్రవేశ విద్య బోధించాడు. ఆచార్యుల ఆశీస్సులు పొంది ఇరువురు రాజధానికి చేరారు. రాజప్రాసాదపు ప్రధాన ద్వారం ముందున్న మైదాన ప్రదేశంలో రోజు సాయంకాలాలలో యువకుల మధ్య రకరకాల పోటీ పందాలు జరుగుతూ ఉండేవి. ఒకసారి పరుగు పందాలలో హిమకరుడు ఓడిపోయాడు. గెలిచినవాడు ఒక దండనాయకుడి కొడుకు. వాడు యువరాజుపై గెలిచానన్న అహం కొద్దీ హిమకరుణ్ణి గేలి చేస్తూ మాట్లాడాడు. అందుకు హిమకరుడు ఏమీ అనలేదు. కానీ వాణ్ణి ఆ రాత్రి ఏదో విషకీటకం కరవటంతో నెల రోజులు మంచాన పడ్డాడు. ఇంకొకసారి ఉద్యానవనంలో ఉన్న హిమకరుడు మధుమతుల దగ్గరకు వచ్చిన ఆస్థాన వైద్యుడి కొడుకు అకారణంగా హిమకరుడిపై పోట్లాటకు దిగి అతడిపై రాయి విసిరాడు. హిమకరుడికి పెద్ద దెబ్బ తగల్లేదు. కానీ ఆ సాయంత్రం ఔషధి మొక్కలకు నీరు పోస్తున్న వైద్యుడి కొడుకును పాము కరిచి తండ్రి వైద్య సాయంతో బ్రతికి బయటపడ్డాడు. ఈ విషయం హిమకరుడికి తెలిసింది. మధుమతి అసాధారణ సౌందర్యవతి. ఆమె పట్ల హిమకరుడికి భద్రవర్మకు ప్రేమభావం ఉండేది. వారిద్దరూ ఎవరికి వారుగా మధుమతి తమను ప్రేమిస్తున్నదన్న నమ్మకంతో ఉండేవారు. ఒకనాటి ఉదయం ముగ్గురు రాజుగారి పండ్ల తోటలోకి వాహ్యాలికి వెళ్ళారు. అక్కడ విచిత్రంగా కాలం కాని కాలంలో ఒక మామిడి చెట్టు చిటారు కొమ్మ నుంచి మామిడి పండొకటి వేలాడుతుంది. దాన్ని చూసి నోరూరి మధుమతి వాళ్లతో ఆ మామిడి పండును కోసి తెమ్మన్నది. వెంటనే భద్రవర్మ గబగబా చెట్టు ఎక్కసాగాడు. హిమకరుడు కూడా ఆ పండును కోసి తనే ముందుగా మధుమతికి ఇవ్వాలని చెట్టెక్కబోయాడు. అంతలో అతడి దృష్టి కొద్ది దూరంలో చచ్చిపడి ఉన్న చిలక మీద పడింది. ఆ మరుక్షణం అతడు తను నేర్చిన పరకాయ ప్రవేశ విద్యను ఉపయోగించి చిలక శరీరంలోకి ప్రవేశించి రివ్వున చెట్టు మీదికి ఎగిరి పండును తుంచి కిందికి వచ్చి తిరిగి తన శరీరంలోకి చేరి పండుని మధుమతికి ఇచ్చాడు. ఇదంతా కూడా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. ఇది చూసిన భద్రవర్మ కోపం పట్టలేక, రాకుమారా, ఇది చాలా అన్యాయం. చెట్టు ఎక్కటంలో నేర్పరితనం చూపలేక మంత్రతంత్రాలను ఆశ్రయించటానికి సిగ్గులేదా? కుయుక్తులు వీరుడి లక్షణం కాదు, భీరువు లక్షణం అంటూ అరిచి చెట్టు దిగుతూ పట్టుతప్పి నేలమీద పడ్డాడు. ఆ పాటుకు భద్రవర్మ కాలి ఎముక విరిగి 3 నెలల పాటు నడవలేని స్థితిలో ఉండిపోయాడు. ఈ సంఘటన తరువాత హిమకరుడి మనస్సులో ఇంతకాలంగా ఇది అని తేల్చి చెప్పలేని ఊహలకు ఒక స్థిరరూపం ఏర్పడింది. తనకు ఏదో ఒక అదృశ్య శక్తి సహాయపడుతున్నదని, అది తనను కించపరిచిన వారిని తగు విధంగా శిక్షిస్తున్నదని అనుకున్నాడు. ఇలా ఇందుకు అతడికి ఎన్నో దృష్టాంతాలు కనిపించసాగాయి. వాటిని కాకతాళీయంగా కొట్టిపారేయటానికి అతడికి మనస్కరించలేదు. తనతో కయ్యం పెట్టుకున్నవారు ఎవరైనా సరే వెనువెంటనే తప్పక కష్టాల పాలవుతారన్న దృఢనమ్మకం హిమకరుడికి కలిగింది. తన కుమారుడు మంత్రి కుమార్తె మధుమతితో తరచుగా తిరుగుతున్నాడని, ఆమె పట్ల అతడికి ప్రేమభావం ఏర్పడి ఉంటున్నదని ఊహించిన రాజు ఒకనాడు అతనితో, నీకు యవ్వరాజ్యాభిషేకం చేద్దామనుకుంటున్నాను. నీ వివాహం కూడా అదే సమయంలో జరిగితే బాగుంటుందేమో అని భావిస్తున్నాను. ఈ విషయంగా మన మహామంత్రిని పిలిచి మాట్లాడనా అని అన్నాడు.
హిమకరుడు ఇందుకు సమాధానంగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. తన తండ్రి తన మనోభావాన్ని గ్రహించటమే కాకుండా ఏ రాజకుమార్తెను వివాహమాడమని బలవంత పెట్టనందుకు లోలోపల చాలా సంతోషించాడు. ఈ శుభవార్త చెబుదామనుకొని హిమకరుడు ఆనాటి సాయంత్రం నదీ విహారానికి రమ్మనమని మధుమతికి కబురు పంపాడు. అయితే అనుకోకుండా భద్రవర్మ కూడా మధుమతితో నదీ తీరానికి రావటంతో ముగ్గురు పడవ మీద దాపులోనే ఉన్న ఒక చిన్న లంకకు వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో హిమకరుడు వారికి తన తండ్రి నిర్ణయాన్ని గురించి చెప్పాడు. భద్రవర్మ తన మిత్రుడు కనుక అది విని ఎంతో సంతోషిస్తాడని అనుకున్నాడు. అయితే హిమకరుడికి మధుమతిని భద్రవర్మ కూడా ప్రేమించాడన్న విషయం తెలియదు. తెలిసి ఉంటే ఆ సమయంలో తన వివాహ విషయాన్ని ప్రస్తావించి ఉండేవాడు కాదు. భద్రవర్మ ముక్కోపి నిర్భయుడు. అతడు ఆగ్రహావేశంతో హిమకరుడు రాజకుమారుడు కనుక అతడు తన అంతస్తును అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నాడని అభాండం వేశాడు. ఎరిగి కూడా ఆమెను వివాహం చేసుకోవాలనుకోవటం పెద్ద ద్రోహమని చివరిగా అతను హిమకరుడితో నీ తండ్రి రాజు, మధుమతి తండ్రి మంత్రి కనుక నీ పంతం నెగ్గించుకోగలవు. నువ్వింత నీచుడవని నేను ఊహించనే లేదు. నీలో క్షాత్రధర్మం ఏమైనా మిగిలి ఉంటే నాతో ఇప్పుడే ద్వంద్వ యుద్ధం చెయ్యి, మధుమతిని గెలుచుకో అంటూ కయ్యానికి కాలు దువ్వాడు. మధుమతి ఇదంతా చూస్తూ తనకేమీ పట్టనట్టుగా నిర్లిప్తంగా ఉండిపోయింది. హిమకరుడు కోపాన్ని అణుచుకుంటూ భద్రవర్మను శాంతింపచేయాలని ప్రయత్నించాడు. కానీ భద్రవర్మ కోపంతో ఊగిపోతూ వరనించి కత్తి దూశాడు. హిమకరుడికి తనను కాపాడుతున్న అదృశ్య శక్తి పాత దృష్టాంతాలు జ్ఞాపకమొచ్చి అతడి కుడిచేయి మణికట్టును గట్టిగా ఒడిసి పట్టుకొని వారించబోయాడు. అయితే భద్రవర్మ ఆవేశంతో అతడి మీద కలియబడే ప్రయత్నం చేయటంతో పడవ పక్కకు ఒరిగిపోయింది. ముందుగా నదిలో పడ్డ మధుమతి వెనక్కు తిరిగి చూడకుండా నదీ తీరం కేసి ఈదుకుంటూ పోసాగింది. హిమకరుడితో పాటు భద్రవర్మ కూడా నీటిలో పడ్డాడు. భద్రవర్మ ఒడ్డు చేరలేడని, నదిలోకి మునిగిపోతాడని, అతడు తనపై కత్తి దుయ్యటం వల్లే ప్రమాదం జరిగిందని హిమకరుడు అనుకున్నాడు. ఇంతలో బోర్లా పడిన పడవ ముందు భాగం తలకు బలంగా కొట్టుకోవటంతో అతడికి స్పృహ తప్పింది. నదిలోకి మునిగిపోసాగాడు. హిమకరుడికి తిరిగి స్పృహ వచ్చాక చూస్తే అతడి పొట్ట నొక్కుతూ తాగిన నీళ్లను కక్కించటానికి ప్రయత్నిస్తున్న భద్రవర్మ కనిపించాడు. పక్కనే మధుమతి ఉంది. హిమకరుడు లేచి కూర్చోగానే భద్రవర్మ ఈసడిస్తున్నట్టుగా అతడికేసి చూసి మాట పలుకు లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు మధుమతి హిమకరుడితో గజ ఈతగాడివైన నువ్వు తలకు చిన్న దెబ్బ తగిలి ఎందుకు మునిగిపోయావో తెలుసా? భద్రవర్మ ఇంతకు ముందే నాకు తన రహస్యం ఒకటి చెప్పాడు. అతన్ని అంటిపెట్టుకొని ఎల్లవేళలా ఒక అదృశ్య శక్తి ఉంటుందట. అది అవసరమైనప్పుడు తన శత్రువులను ఇలాంటి ప్రమాదాలకు గురి చేస్తూ ఒక్కొక్కసారి వాళ్లను హతమారుస్తుందట కూడా అని చెప్పి హిమకరుడు ఏదో చెప్పబోయేంతలో విని వినిపించుకోకుండా విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తరువాత హిమకరుడు అంతఃపురం చేరుతూనే తండ్రి దగ్గరకు పోయి తనకిప్పట్లో వివాహం చేసుకోవాలని లేదని, కొన్నాళ్లపాటు దేశాటన చేయాలని ఉన్నదని చెప్పి తండ్రి నుంచి అనుమతి పొంది అప్పటికప్పుడే దేశాటనకు బయలుదేరి వెళ్ళాడు. మీరు ఇప్పుడు వరకు విన్న ఈ కథంతా విక్రమార్క బేతాళ కథలలోని కథ. ఇక బేతాళుడు ఈ కథ చెప్పి రాజా, హిమకరుడి వింత ప్రవర్తనకు అర్థం ఏమిటి? తండ్రికి మధుమతితో వివాహానికి అంగీకారం తెలిపి తరువాత దేశాటనకంటూ ఎందుకు బయలుదేరిపోయాడు? భద్రవర్మకు భయపడా? భద్రవర్మ చేసుకోవాలనుకున్న మధుమతిని తాను వివాహమాడితే అతడి వెంట ఉన్న అదృశ్య శక్తి తనను ఎప్పుడో ఒకప్పుడు బలిగొంటుందనే భయం చేత, లేక తాను స్పృహ తప్పి నదిలోకి మునిగిపోతూ ఉంటే భద్రవర్మ రక్షించాడన్న కృతజ్ఞతతో ప్రాణదాత అయిన తన మిత్రుడి కోసం మధుమతి పట్ల గల తన ప్రేమను త్యాగం చేశాడా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు,
హిమకరుడు మధుమతిని వివాహం చేసుకోటానికి ఇవేవి కారణాలు కావు. అతడు మొదట్లో అదృశ్య శక్తిని గాఢంగా నమ్మాడు. తనను ఎల్లవేళలా వెన్నంటి ఉన్న ఆ అదృశ్య శక్తి వలన తనతో పోట్లాడిన భద్రవర్మ తప్పక నదిలోకి మునిగిపోతాడనుకున్నాడు. అయితే ఎప్పుడు భద్రవర్మకు బదులు తనే నీట మునిగిపోవటం జరిగిందో ఆ క్షణంలోనే అతడికి అంతవరకు ఉన్న అదృశ్య శక్తి మీద నమ్మకం మటుమాయమైంది. తన అదృశ్య శక్తిలో నమ్మకం లేనివాడు ఇంకొకడికి ఆ శక్తి ఉన్నదంటే ఎలా నమ్ముతాడు? కనుక భద్రవర్మను చూసి కానీ అతడి అదృశ్య శక్తులను తలుచుకొని కానీ హిమకరుడు భయపడలేదు. మధుమతి తనను ప్రేమించిందని హిమకరుడు అనుకున్నాడు. కానీ పడవ పక్కకు ఒరగగానే మధుమతి తన కేసైనా చూడకుండా తన ప్రాణం రక్షించుకునేందుకు ఒడ్డుకు ఈదుకుంటూ పోతూ ఉండటం చూసిన తరువాత ఆమెకు తన మీద ఏమాత్రమూ ప్రేమంటూ లేదని గ్రహించాడు. అలాంటప్పుడు నీట మునుగుతున్న తనను భద్రవర్మ రక్షించాడన్న కృతజ్ఞతాభావంతో హిమకరుడు మధుమతిపై గల తన ప్రేమను త్యాగం చేశాడనుకోవటం ఎందున పరిపాటి కాని మాట అని అన్నాడు. రాజుకు ఇలా ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ కల్పితం. ఆధారం రామవరపు గణేశ్వరరావు రచన.